ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉండేవారు ఆ కుటుంబ సభ్యులు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే వారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మరణానంతరం రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల వరకు జగన్తోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతం బద్ధశత్రువులుగా మారిపోయారు. ఇక ఆ కుటుంబానికి సదరు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ శత్రువులుగా, రాజకీయ విరోధులుగా ఉన్న మరో వర్గం జగన్ పక్షాన చేరింది. అప్పటిదాకా వైఎస్ కుటుంబాన్ని ద్వేషిస్తూ వచ్చిన వారు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. దాంతో అక్కడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉండేవారు ఆ కుటుంబ సభ్యులు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే వారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మరణానంతరం రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల వరకు జగన్తోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతం బద్ధశత్రువులుగా మారిపోయారు. ఇక ఆ కుటుంబానికి సదరు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ శత్రువులుగా, రాజకీయ విరోధులుగా ఉన్న మరో వర్గం జగన్ పక్షాన చేరింది. అప్పటిదాకా వైఎస్ కుటుంబాన్ని ద్వేషిస్తూ వచ్చిన వారు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. దాంతో అక్కడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం. జమ్మలమడుగంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడి రాజకీయాలు దశాబ్దాలుగా దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాలే శాసిస్తున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతగా రాజకీయం నడుస్తుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అండతో రాజకీయ అరంగేట్రం చేసిన దేవగుడి కుటుంబం, దివంగత వైఎస్ ప్రోత్సాహంతోనే దేవగుడి కుటుంబం ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేసిందనేది జిల్లా వాసులందరికీ తెలిసిందే. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలతో బాంబుల శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో దేవగుడి కుటుంబం నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో మరికొందరు కీలక నేతలు హత్యారోపణలు ఎదుర్కొన్నారు. వైఎస్ మరణానంతరం దేవగుడి ఆదినారాయణ రెడ్డి జగన్ వెంటే నడిచారు. జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా వెన్నంటే నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుంచి జమ్మలమడుగు రాజకీయం మారిపోయింది. అప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నా పెద్దగా పొసగలేదు. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి టీడీపీ తరపున పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తే ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. ఇద్దరూ పరాజయం పాలయ్యారు. తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో ఆదినారాయణ రెడ్డి బీజేపీ గూటికి చేరి సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. జిల్లాలో జగన్ పై డైరెక్ట్ గా ఎవరూ చేయని స్థాయిలో ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేస్తుండటం జిల్లాలో దుమారం రేపుతోంది. ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం, ఆయన అన్న కుమారుడు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండటంతో ఆదినారాయణ రెడ్డిని తెలుగుదేశం నేతగానే జిల్లా నేతలు భావిస్తుంటారు. పైగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఆదినారాయణ రెడ్డి పదే పదే చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే పులివెందుల నుంచి జగన్ పై లేదా కడప ఎంపీగా పోటీ చేస్తానని ఆయన అంటుండటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న తీరు ఏళ్ల తరబడి కడప జిల్లా వాసుల చర్చల్లో నలుగుతూనే ఉంది.